వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఐ విల్ కౌన్సిల్ యూ విత్ మై లవింగ్ ఐ ఆన్ యూ. 32వ దావీదు కీర్తన 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవదేవుని దృష్టి నీ మీద ఉన్నది. చాలాసార్లు మన పరిస్థితులను బట్టి, మనము నడుస్తున్న త్రోవను బట్టి స్వంత జనాంగం, స్నేహితులు, అనేక మంది నీ మీద దృష్టి ఉంచకపోయి ఉండొచ్చు. ఈ పరిస్థితి చాలా బాధాకరముగా ఉంటుంది. మనం ఎరిగిన వారు, మనము ప్రేమించిన వారు కేవలం నీ పరిస్థితిని బట్టి నీ మీద దృష్టి ఉంచక నిన్ను తృణీకరించే పరిస్థితిలో నువ్వు నిలుచున్నప్పుడు హృదయమంతా వేదనతో నిండి ఉంటుంది. అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నూతన దినం నిన్ను ధైర్యపరిచే వాగ్దానం, ఆదరణ కలిగించే వాగ్దానము ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీవు ఆయన దృష్టిలో ఉన్నావు. ఆయన తృణీకరించలేదు, నిన్ను విడిచిపెట్టలేదు సుమా. ధైర్యము తెచ్చుకో. నీ కొరకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఈ నూతన దినములో ఆయన కలిగి ఉన్నాడు. నీ ప్రయాణములో, నీ పని స్థలములో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులో, నీ కష్టములో, నీ చీకటి సమయాలలో కూడా ఆయన కనుదృష్టి నీ మీద ఉంచి నీకు ఆలోచన చెప్పుచు నిన్ను నడిపించే దేవుడు ఆయన. నీవు నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నీకు ఆలోచన చెప్పుచు నువ్వు స్థిరముగా నిలబడాలని, తొట్టిల్లకుండా నీవు నిలవబడాలని, బలపడాలని ఆయన కనుదృష్టి నీ మీద ఉంచి ఉన్నాడు. ఈ దినం ఒక అద్భుతమైన అవకాశమని జ్ఞాపకము చేసుకో. ఆయన మాటలు వినటానికి, ఈ నూతన దినాన్ని ఆరంభించటానికి నిన్ను నడిపించేటటువంటి దీవెనకరమైన వాగ్దానాలు, ఆయన మాటలు నీకు తెలియచేస్తూ ఉన్నాడు ఆయన. చీకటి కలిగిన నీ పరిస్థితులలో ఆయన మాట్లాడే మాటలు వెలుగు కిరణాలుగా ఉంటాయి. నీవు చీకటిలో కాక దీవెనకరమైన మార్గాలలో నువ్వు నడవగలవు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్నప్పుడు ధైర్యము తెచ్చుకో. నీవు ఒంటరివాడేవు కాదు. నీ మీద ఎవ్వరూ దృష్టి ఉంచకపోయినా పర్వాలేదు. నువ్వు తృణీకరింపబడ్డావని నీ మనస్సుకు అనిపించిన సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన తృణీకరించలేదు సుమా. నీ మార్గములో నువ్వు ఎదుర్కొనబోయే ప్రతి సమస్య మీద, నీవు ఎదుర్కోవలసినటువంటి ప్రతి సవాలు మీద, నువ్వు జవాబు చెప్పవలసిన ప్రతి పరిస్థితి మీద, నీ కష్ట సమయాలు, కలవరపరిచే సమయాలు, నిన్ను కృంగదీసే సమయాలన్నిటి మీద, ప్రతి పరిస్థితి మీద నీ దేవుని దృష్టి ఉన్నదని జ్ఞాపకము చేసుకో. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. నువ్వు వినగల చెవి కలిగిన వానివిగా ఉంటే నీది ఏ పరిస్థితి అయినా దానిలోండి తప్పించుకునే మార్గం, దాన్ని దాటి వచ్చే మార్గాన్ని ఆయన నీకు బోధిస్తాడు. నీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాడు. ఆయన వైపు చూడటానికి, ఆయన మాటలు వినటానికి నీవు సిద్ధముగా ఉన్నావా? లేఖనమంటుంది, మీరు వినిని ఎడల మీరు బ్రతుకుదురు. కొంత సమయాన్ని ప్రేమగల దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న నేపథ్యములో మాటలు వినటానికి సిద్ధపడదాం. ఆయన నిన్నింకను ప్రేమిస్తూ ఉన్నాడు. నీకు ఆలోచన చెప్పటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు వినగలిగినట్లయితే దేవునితో మంచి సంబంధం నీకు నెలకొల్పబడుతుంది.
విశ్వాసములో నువ్వు ఎదగటానికి సహాయపడుతుంది. ఆ విశ్వాసం ఆయనకి ఇష్టనుగా నిన్ను మార్చబోతుంది. నీ మీద దృష్టి ఉంచి నీ ప్రతి అడుగులో, నీ ప్రతి ఆలోచనలో, ప్రతి మార్గములో నీకు ఆలోచన చెప్పుచు ఆయన కొరకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా ఆయన నడిపిస్తాడు. ఆ ప్రకారమైనటువంటి దీవెనలో మనము నిలిచి ఉండులాగున ప్రార్థన పూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు నాయనా. నీ కనుదృష్టి మా మీద ఉన్నదన్న మాట మాకెంతో ఆదరణ కలుగు చేస్తుంది. మమ్మల్ని అందరూ తృణీకరించిన, మమ్మల్ని ఎవరూ పట్టించుకోకపోయినా, మా పరిస్థితులను బట్టి మేము వెలివేయబడిన జనాంగముగా ఉన్నప్పటికీ ప్రేమించే దేవుడైనటువంటి మీ కనుదృష్టి మా మీద ఉంచి మమ్మలను బలపరుస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నూతన దినములో నీవు సిద్ధపరిచిన మార్గములో మేము నడవటానికి ఇష్టపడుతూ ఉన్నాం. నీ మెండైన ఆశీర్వాదాలు, నీ కనుదృష్టి మా మీద ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.